నమస్కారం. కాలం ఎప్పుడూ ఒకే రీతిన ఉండదు కదా. రాజకీయాలు అందులో భాగమే. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద కంచుకోటగా ఉన్న కర్ణాటకలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా తెర వెనుక సాగుతున్న లీడర్షిప్ మార్పు వ్యవహారం ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయబోతున్నారా? అధిష్టానం ఆయనకు జారీ చేసిన ఆ ఆదేశాలు ఏంటి? మే 28వ తేదీన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ మంత్రులందరికీ ఒక ప్రత్యేక అల్పాహార విందు ఏర్పాటు చేశారు. రాజకీయ వర్గాల్లో దీనిని సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా చివరి విందుగా అభివర్ణిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని బెంగళూరు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సిద్ధు మామ రికార్డుల రారాజు. అసలు ఈ రాజీనామా ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు 78 ఏళ్ల సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక్కసారిగా తెలుసుకోవాలి. కర్ణాటక రాజకీయాల్లో ఆయనకు ఉద్దండుడు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కురుబగౌడ సామాజిక వర్గానికి చెందిన ఈయనను అభిమానులు ముద్దుగా సిద్ధు మామ అని పిలుచుకుంటారు. ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే గతంలో దేవగౌడతో కలిసి పనిచేసిన సిద్ధరామయ్య జనతాదళ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2013లో 224 స్థానాలకు గాను ఏకంగా 122 స్థానాలతో పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించి పెట్టారు. కర్ణాటక చరిత్రలో దేవరాజ్ అరెస్ట్ తర్వాత 40 ఏళ్లలో పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. ఆర్థిక మంత్రిగా ఏకంగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన సొంతం. అయితే ఆయనపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కర్ణాటక లోకాయుక్త ఆయనపై 61 అవినీతి కేసులు దాఖలు చేయగా అందులో 11 పరిష్కారం అయ్యాయి. మరో 50 కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఢిల్లీ డిక్టేట్, హైకమాండ్ ఆదేశం ఇదేనా? ఇలాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పక్కకు తప్పుకోమంటుంది?